మంచివారి పొందు మంచివారి చెలిమి మహిళోన దొరుకదు. దుష్టులెందరైన దొరుకుచుంద్రు. మంచివారి చెలిమి మహిళోన దొరుకదు. దుష్టులెందరైన దొరుకుచుంద్రు. కనికి రాళ్ళు చూడ కలవు ఎందైనను. కనికి రాళ్ళు చూడ కలవు ఎందైనను. విలువబోలు వజ్రమొకటి కలదా. ప్రేమస్వరూపులారా, అనంత జగత్తులో అఖిల ప్రాణికోటిలో మానవుడు అత్యంత ఉన్నత స్థితిని పొందినవాడు. మానవుడు ధనమును కోల్పోయినా దానిని తిరిగి ఎన్ని అవస్థలైనను పడి దానిని సంపాదించగలడు. ఒక మిత్రుని కోల్పోయినా తిరిగి మరొక మిత్రునైన కూడాను తాను సంపాదించుకోగలడు. ఒక భార్యను కోల్పోయినా రెండవ వివాహం ఆడి మరొక భార్యను కూడాను పొందగలడు. ఒక భూమినే కోల్పోయినా తిరిగి అనేక అవస్థలతో ఆ భూమిని తిరిగి సాధించుకోగలడు మానవుడు. కానీ మానవుని యొక్క దేహంను తిరిగి సంపాదించుకోలేడు. మానవుని దేహము అత్యున్నతమైనటువంటిది. జంతువునాం నరజన్మ దుర్లభం. ఇట్టి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని ఈనాడు మానవుడు అర్థం చేసుకోలేక దానిని దురుపయోగం చేసుకుంటూ ఉన్నాడు. మానవుని యందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని, మానవుని యందు ఉన్నటువంటి పవిత్రతను ఏమాత్రం కూడాను మానవుడు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించటం లేదు. గడిచిపోయిన రాత్రి ఎన్ని విధములు గడిబిడి చేసినప్పటికీ అది మనకు తిరిగి రాదు. అనంత సాగరంలో లీనమైనటువంటి యమునా నది మనం ఎన్ని విధమైన ప్రయత్నం చేసినప్పటికీ తిరిగి మనకు లభించదు. మానవుడు చక్కగా నమిలి మిరింగినటువంటి ఫలమును ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ తిరిగి తాను ఆ ఫలములుగా తాను పొందలేడు. అట్టి పరిస్థితి యందు మానవత్వమును ఏ రీతిగా తాను అర్థం చేసుకోగలడు? మానవుడు అనేక విధమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు. భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క శక్తిలో మొట్టమొదటిది మతి, రెండవది స్థితి, మూడవది పరిస్థితి, Third one, నాలుగవది గతి. స్థితి, పరిస్థితి, గతి, సంపత్తి. కానీ మానవుని యొక్క గతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి ఏర్పడుతుంది. మానవుని యొక్క ప్రవర్తనను పురస్కరించుకునియే మతి ఏర్పడుతుంది. మతి వల్లనే గతి, గతి వల్లనే స్థితి. కనుకనే మానవునకు మొట్టమొదటిది మతి అతి పవిత్రమైనటువంటిదిగా ఉండాలి. మతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి, సంపత్తి ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటి సత్యాన్ని మానవుడు మొట్టమొదట గుర్తించుకున్నప్పుడే తన యొక్క స్థితిని కాని సంపత్తిని కాని తాను పొందగలడు. కాన ప్రతి మానవుడు కూడాను ఒక విధమైనటువంటి మతిని యొక్క సంపత్తిని చక్కగా కాపాడుకోవాలి. ఈ ప్రపంచమునందు ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ఉపయోగించాలి. క్రమమైనటువంటి మార్గాన్ని పొందాలి. చేతిలో ఒక కత్తి ఉంది, కానీ ఈ కత్తి ద్వారా కూరగాయలు తరుక్కొని చక్కగా వంట వండుకొని భుజించవచ్చు, లేక ఫలములు కోసుకొని తాను ఆరగించి ఆకలిని తీర్చుకోవచ్చు. కానీ కత్తి చేతిలో ఉన్నది కదా అని ఎదుటివానికి తలను గొంతును కోసినప్పుడు ఇతను కేవలము రాక్షసత్వాన్ని పొందినవాడవుతాడు. కనుక ఎలాంటి పదార్థమును ఏ విధమైన మార్గంలో మనం ఉపయోగించాలి అనేటువంటి యొక్క స్థితిని కూడా మనం తెలుసుకోవాలి. మానవత్వంలో ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉన్నవి. ఈ శక్తుల యొక్క పవిత్రతను కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. ఈ యొక్క శక్తిని అనుగ్రహం చేతనే పొందడానికి వీలవుతుంది. మానవుని యొక్క జీవితము ఒక పెద్ద గడియారం వంటిది. ఇందులో సంవత్సరములు, నెలలు, దినములు అనేటువంటి 3 పిన్నులు ఉంటున్నాయి. ఈ 3 ముండ్లు సక్రమంగా తిరగటంతో చాలా బాగా తిరుగుతూనే ఉంటున్నాయి. దీనిని పురస్కరించుకొని మానవుని యొక్క ఆయుష్ ప్రమాణం కూడాను తిరుగుతూనే ఉంటుండాలి. కానీ మానవుడు
తన ఆయు ప్రమాణాన్ని గుర్తించుకు పురమే గంటలు కొడుతున్నాడు, ఘన్ 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 అని. ఈ గడియారం నందున్నటువంటి 3 పిన్నులను సక్రమమైన మార్గంలో నడుస్తూ ఉన్నప్పటికీ తన యొక్క జీవితాన్ని మాత్రము సక్రమంగా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. దినములు 10 దినములు జరిగినప్పుడే 1 నెల అవుతుంది. 12 నెలలు జరిగినప్పుడే 1 సంవత్సరం అవుతుంది. కనుక సంవత్సరం అనేటువంటివి నెలలతో కూడినటువంటివి, నెలలు దినముతో కూడినటువంటివి. కనుక ప్రధానమైనటువంటిది దినమే. కనుక మనకు నిత్య దినములు ఏ విధమైనటువంటి మార్గంలో మనం అనుభవించాలి అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి. కానీ ఈనాటి మానవుడు తన యొక్క నిత్య జీవితం యొక్క సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించటం లేదు. దినములు గడుపుతున్నాడే కానీ ఏ విధంగా గడపాలి, ఏ విధంగా అనుభవించాలి, ఏ విధంగా ఈ దినమును అర్థం చేసుకోవాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. ప్రతి ఒక్కటి కూడాను భగవంతుని యొక్క సంకల్పం చేతనే జరుగుతూ ఉంటున్నాయి. సత్యాన్ని కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. కేవలం తన స్వార్థము స్వప్రయోజననే గుర్తించి వర్తిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి యొక్క సంకల్పం గురించుకొని భగవంతుడు తన యొక్క శక్తిని ఉపయోగించడు. ప్రపంచమునకు, సమాజమునకు, కుటుంబమునకు ఏది అవసరమో దానిని గుర్తిస్తూ వస్తుంటాడు భగవంతుడు. ఇంటిలో కళ్యాణం జరుగుతుండాలి, వర్షం కూర్చడానికి ప్రయత్నమైంది. భగవంతుడా, నా ఇంట్లో కళ్యాణం పూర్తి అయ్యేంత వరకు కూడాను నీవు ఈ వర్షంను కురిపించకూడదు అని ప్రార్థిస్తాడు. ప్రతి యొక్క ప్రక్కింటి వాని యొక్క పొలము వర్షము లేక ఎండిపోతుండాలి. ఓ భగవంతుడా, ఎండల చేత నా పంటలంతా పండుకోకుండా ఎండిపోతుండాలి, కుంభవర్షాన్ని కురిపించు అని తాను కోరుతున్నాడు. భగవంతుడు వ్యక్తిగతమైనటువంటి అభిష్టములకు ఏమాత్రము లొంగడు. అయితే వారి వారి భక్తి ప్రపత్తులను ఆధారం చేసుకుని ఆ వ్యక్తులు కూడా ఆనందాన్ని అందిస్తుంటాడు. అయితే ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి. ప్రపంచంలో ఏ ఔషధములకు నయం కానటువంటి రోగము ప్రతి మానవుని యందు ఉంటుంది. ఒకని యందు అధికమైనటువంటి జబ్బుగా ఉండవచ్చు, ఒకని యందు అవి తక్కువగా ఉండవచ్చు. కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉన్నప్పటికీ ఈ రోగం యొక్క క్వాలిటీ ఒక్కటిగానే ఉంటుంది. ఔషధముల చేత నివారణ అయ్యేటువంటిది కాదు, ప్రజ్ఞుడైనటువంటి డాక్టర్ వల్ల నయమయ్యేటువంటిది కాదు. ఏమిటి ఈ రోగం? అది అహంకారం అనే రోగము. ఈ అహంకారం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోలేక వాడు అనుభవిస్తున్నాడు. అహంకారమునకు ఎక్కడ అవకాశం ఉంటున్నది? అవకాశం లేనటువంటి అహంకారాన్ని అనుభవిస్తున్నాడంటే ఇది తన యొక్క ప్రీతియే. ఈ రోగమును తాను ప్రీతితో తీసుకున్నటువంటి వాడవుతాడు. ఈ విశాలమైనటువంటి ప్రపంచాన్ని ఒకతూరి గుర్తించడానికి ప్రయత్నించాలి. అహంకారమునకు కారణం ఏమిటి? ఇంత విశాలమైన ప్రపంచములో, ఈ ప్రపంచం యొక్క మ్యాప్లో మన భారతదేశము చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఈ భారతదేశంలో మెడ్రాస్ స్టేట్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ మెడ్రాస్ స్టేట్ లోపల కొడైకెనాల్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఇంత పెద్ద కొడైకెనాల్ లోపల వ్యక్తి అనేటువంటి వాడు చాలా చిన్నవాడిగా ఉన్నాడు. ఇంత చిన్నటివాడు ఇంత విశాలమైన ప్రపంచాన్ని చూచి అహంకారపడటానికి ఏమి కారణం? కారణమునకు అజ్ఞానమే మూల కారణం. లేక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వమును నేను ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఈ అహంకారమునకు అవకాశమే ఉండదు. విచారణ చేయాలి. విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటిది విచారణ చేస్తే అహంకారములకు అవకాశం ఉండదు. సర్వం విష్ణుమయం జగత్తు, అంతా భగవంతుని యొక్క స్వరూపమే, నేను భగవంతుని స్వరూపమే అనేటువంటి విశాలమైన భావాన్ని అర్థం చేసుకుంటే అక్కడ కూడా అహంకారంకు అవకాశం లేదు. దీనికి కారణం ఏమిటని విచారణ చేస్తే సర్వం విష్ణుమయం జగత్తు అనేటువంటి తత్వము అతని యందు లేదు. ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటి యొక్క భావము తన యందు లేదు. భావములు లేనటువంటి వ్యక్తియే అజ్ఞాని. ఈ అజ్ఞానం చేతనే ఈ అహంకారం ఆవిర్భవిస్తుండాలి. కనుకనే ఈ అహంకారం చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు గురి అవుతున్నాడు. ఇది తన యొక్క సంకల్ప బలం చేతనే అభివృద్ధి పరుచుకుంటున్నాడు. సంకల్పముల చేతనే కర్మలు జరుగుతున్నాయి, కర్మల చేతనే భావములు కలుగుతున్నాయి, భావముల చేతనే శీలము కుదురుతూ ఉండాలి, శీలము చేతనే నిజమైనటువంటి ప్రాప్తి లభిస్తుండాలి. కనుక ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రాప్తి మనకు లభించాలంటే శీలం అభివృద్ధికి వచ్చుకోవాలి. శీలమును అభివృద్ధి పరచుకోవాలంటే మనలో పవిత్రమైన భావం అభివృద్ధి కావాలి. భావములు అభివృద్ధి కావాలంటే సత్కర్మల్లో మనం ప్రవేశించాలి. సత్కర్మలు చేయాలంటే మొట్టమొదట మనలో ఉన్నటువంటి సంకల్పాలు పవిత్రమైనవిగా ఉండాలి. కనుకనే సంకల్పములే అన్నింటికీ మూల కారణము. ప్రతి మనస్సు యొక్క స్వరూపమునకు సంకల్పమే మూల కారణము. సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నారు. ఇది బట్ట ఏ రీతిగా తయారైంది? పేక రెండింటి యొక్క ఏకత్వం చేతనే బట్ట తయారైంది. ఇటువైపున
పోవాలి, అటువైపున రావాలి. పడుగు పేక అంటూ. కనుక మానవత్వము సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటుండాలి. సంకల్పం ప్రథమమైనటువంటిది, వికల్పం దాని యొక్క వికారమైనటువంటిది. వికారాన్ని మనం అనుసరించకూడదు, సంకల్పాన్ని మనం అనుసరించాలి. సంకల్పము హృదయ సంబంధమైనటువంటి కల్పన రావాలి. సం అనగా సర్వేశ్వర యొక్క తత్వము, సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అన్ని కూడాను సర్వేశ్వరత్వానికి సంబంధించినటువంటివి. సత్ అనగా ఏమి? శాశ్వతమైనటువంటిది, ఎప్పటికీ మార్పు చెందినటువంటిది. అలాంటి మార్పు చెందినటువంటి దాని సంకల్పం మన నుంచి రావాలి. మానవునికి అది ఏ ప్రధానమైనటువంటి సంకల్పం. సంకల్పము సక్రమమైనటువంటిగా ఉన్నప్పుడు మన యొక్క స్థితిని సరైనటువంటి స్థితిగా ఉంటుంటాది. మన స్థితి గతి కూడాను సరిగా ఉంటుంటాది. సంపత్తి, ఇది సంపత్తి ఏమిటది? ఈ సంపత్తి అనగా లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క సిరి సంపదలు కాదు. సంపత్తి అనగా సద్విచారము, సత్సంకల్పము, సద్భావము, సన్నడతలు ఇలాంటివన్నీ కూడాను సత్సంపత్తిగా ఉంటుంటాయి. శాశ్వతమైనటువంటి సంకల్పాలు మనలో అభివృద్ధి కావాలి. అయితే ఇలాంటి శాశ్వతమైన సంకల్పాలు రావాలంటే జన్మ జన్మాల యొక్క పుణ్యము యొక్క ఫలితం చేతనే మానవుని యందు భగవత్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. పుణ్య ఫలమును ప్రోగు చేసుకునే మానవుడు అవతారం ఎత్తుతున్నాడు. మానవుడు పుట్టడానికి మూల కారణము పుణ్యఫలమే. కానీ పుణ్యఫలంతో పుట్టినటువంటి మానవుడు పాపములు ఎందుకు చేయాలి? ఈ కర్మఫలములకు పాపములు చేయడానికి మూల కారణమేమిటి? దీనికి తన యొక్క వాంఛలే. ప్రకృతిని చూస్తున్నాడు కన్నులతో, ప్రకృతిని చూడు. ఏ విధంగా చూడాలి? సమ్యక్ దృష్టి, పవిత్రమైన దృష్టితో చూడాలి. కానీ ఈ పవిత్ర దృష్టి తనలో లేకపోవటం చేతన ప్రకృతిని వికారంగా చూస్తున్నాడు, ప్రకృతిని ప్రకృతిగా చూస్తున్నాడు. ఇదే తనలో ఉన్నటువంటి దోషము. సర్వం విష్ణుమయం జగత్తు, విష్ణుమయం జగత్తు కేవలం ఒక కార్యము, కారణము, కారణ స్వరూపమే ఈ యొక్క జగత్తు. కనుక మనము ఈ జగత్తును విశ్వస్వరూపునిగా మనం చూడాలి. సెన్నపిచాన పశ్యతి మూఢో మూఢో మూఢో. బయట దృష్టిని మాత్రమే చూస్తున్నాడు. బయట దృష్టిని చూచేటువంటిది పశువు, విశ్వరూపంతో చూచేటువంటిది పశువు, విష్ణు రూపంతో చూచేటువంటిది మానవుడు. కనుకొని పవిత్రమైనటువంటి దృష్టిని మనం సమ్యక్ దృష్టి, పవిత్రమైనటువంటి భావంతో మనం చూడాలి. ఆ దృష్టితో మనం చూచినప్పుడు సర్వము మనకు బ్రహ్మమయంగానే ఉంటాయి. ఎన్ని విధమైనటువంటి ఆటంకములు మనకు సంభవించినప్పటికీ ఈ ఆటంకములకు ఏమాత్రమూ అడ్డు తగలదు. ఇప్పుడు ఒక అనిల్ కుమార్ ఉన్నాడు. ఆయన కన్నులకు అడ్డంగా కొన్ని అద్దాలు పెట్టుకున్నాడు. కానీ కన్నులకు అడ్డంగా గ్లాసులు ఉన్నాయి, కానీ దృష్టికి హెల్ప్ గా ఉంటున్నాయి. అదే విధంగానే మన దృష్టికి ప్రేమ అనే అద్దాలు ధరించినప్పుడు ప్రేమ అనేటువంటి అద్దములు మన దృష్టికి అడ్డంగా ఉంటున్నది, కానీ బ్రహ్మము అనేటువంటి దృష్టికి అడ్డము లేదు. కనుక ప్రేమ దృష్టికి మనం ఏ విధమైనటువంటి అడ్డు తగలడానికి వీలు కాదు. మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణము ప్రేమనే. ప్రేమనే లేకుండినా బిడ్డనైనా తల్లి ప్రేమించదు, భార్యనైనా భర్త ప్రేమించడు, మిత్రుడైనా మరొక మిత్రుడిని ప్రేమించడు, జీవుడైనా దేవుణ్ణి ప్రేమించడు. కనుకనే ప్రేమనే జీవుణ్ణి దేవునిగా మారుస్తుండాలి. కనుక మానవత్వాన్ని దైవత్వంగా మార్చడానికి ప్రేమ ఒక్కటే ప్రాణము. మానవుని హృదయం లోపల ప్రేమ సంకుచితమైనటువంటి ప్రేమగా నిలిచిపోయింది. కనుక కొన్ని సమయం లోపల ద్వేషము అనేటువంటిది నింపుకుంటుండది ఈ హృదయం. ప్రేమ అనేటువంటి సింగిల్ సోఫా. అక్కడ ప్రేమను కూర్చుంటే మరొకరు కూర్చోవడానికి అవకాశం లేదు, అక్కడ ప్రవేశించడానికి వీలే లేదు, అసలే ప్రవేశించడానికి అసలే వీలు లేదు. దిస్ ఈజ్ నాట్ మ్యూజికల్ చైర్. సో భగవంతుడు ఒక్కడే మాత్రం కూర్చోవాలి. అది కూర్చున్నప్పుడే ఇది పవిత్రమైనటువంటి యొక్క విశాలమైనటువంటి హృదయంగా మారుతుంది. కనుక ఈనాటి మానవునకు ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వం అనేటువంటి అర్థం చేసుకోలేకపోవటం చేత, హృదయంలో ప్రవేశం ఇవ్వలేకపోవటం చేత తన యొక్క హృదయం అంతా అనేక విధమైన అశాంతి గురి అవుతుండాలి. కనుకనే ఆనాటి గోపికలందరూ ఏ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు? ప్రేమతత్వాన్ని వారు ప్రార్థిస్తూ వచ్చారు. ప్రేమరహిత మరుభూములలో ప్రేమాంకురమును పెంపొంద, ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ, ప్రేమ నదులు ప్రవహింపగ, మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే. నీ యొక్క మురళి గానం చేతనే ఈ ప్రేమ వర్షం కుర్చాలి, చేతనే ప్రేమ మొక్కలు పండాలి. ప్రేమ మొక్కలు పండినప్పుడే విశ్వకు శాంతిని అందించగలరు. ప్రేమమయులే, అందరూ ప్రేమమయులే. ద్వేషం ఎక్కడుండాలి? మదాలస తనకు జన్మించినటువంటి పుత్రులందరినీ కూడాను పుత్రభావం అనేటువంటిది లేకుండా ప్రేమ జ్ఞానభావం చేత వారిని అన్ని విధాలా పోషించుకుంటూ వచ్చింది. నీవు శరీరధారివి కాదు, నీ యొక్క నిజమైన రూపం ఆత్మనే. చిన్న బిడ్డను తొట్టులో పండబెట్టి అనేక విధమైనటువంటి యొక్క జ్ఞానభావం చేత వారిని జోకొట్టుతూ వచ్చేటువంటిది. ఆ విధంగా వచ్చి ఒక్కొక్క కుమారుణ్ణి 8వ సంవత్సరం వచ్చేటప్పటికే అరణ్యానికి పంపుతూ వచ్చింది.
ఈ విధంగా ముగ్గురు కుమారులను పంపించింది. నాలుగో కుమారుని కూడా అదే రకమైనటువంటి దీంట్లో ప్రారంభమైంది. కానీ మదాలస భర్త వచ్చాడు. నా తర్వాత ఈ రాజ్యం అనేటువంటి వారెవరు? రాజులేని రాజ్యం అనేటువంటిది గుడ్డి రాజ్యంగా ఉంటుంటాది. కనుక వీని నీ దగ్గర పెట్టుకోవడానికి వీలు కాదు. కనుక వీని ఏమాత్రం నీ దగ్గర పెట్టను అని ఆమెతో చాలా పోట్లాడి ఆ బిడ్డను తాను తీసుకున్నాడు. రాజా, నేను పిల్లలకు ఉపకారమే చేస్తున్నాను, కానీ అపకారం కాదు. ఏ విధమైన బోధనలు చేస్తున్నాను? నేను ఏ ప్రపంచకు సంబంధమైనటువంటి బోధనలు చేయటం లేదు. ఓంకారమని ఏటి ఒక తొట్లలోను తమసి అని ఏటి పరుపుత పరచి ఎరుకనే వారుణ్ణి ఏ మరక ఉనచి జగముల వారు ఏకమై ఊచా జో జో. ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటివి. కానీ నేను బోధించేది మాయమ్మ నీ తోడబుట్టినది కాదు, తగవుకే పోదాము ధర్మచావిటికి జో జో. ఈ విధమైనటువంటి యొక్క భౌతికమైనటువంటి రాగాలతో వారిని నిద్రింపలేదు. ఈ విధంగా వరల్డ్ నేచర్ అనేటువంటిది కేవలము ఒక నెగిటివ్, దివ్యమైన భావంతో కూడినటువంటిది. అదే పాజిటివ్. పిల్లలను పోషించవలసిందే, పిల్లలను ప్రేమించవలసిందే, ఆరోగ్యానికి తగినటువంటి అనుకూలాలు అందించవలసిందే. కానీ వారి యొక్క లక్ష్యాన్ని మాత్రము మార్చకూడదు. అది ఏ లక్ష్యము? దైవ లక్ష్యం. అది ఏ మానవులత్వం, దివ్యత్వం. మానవుడిగా పుట్టి ఇంతకాలమైనప్పటికీ, ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ, ఎన్నో లక్షల సంవత్సరాలు అయినప్పటికీ, కానీ మానవుడే ఇంకా గుర్తించలేదు. తాను గుర్తించుకోలేని మానవుడు దైవాన్ని ఏ రీతిగా గుర్తించగలడు? మొట్టమొదటి మానవత్వాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడే దివ్యత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది. కనుక మనము మానవత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి మానవ యొక్క భావములను మనం అభివృద్ధి పరచుకోవాలి. గుణములు ఏమిటి? సత్యం. దీనిని వేదం చెప్పి సత్యం వద, సత్యమనే పలుకు. కానీ దురదృష్టవశాత్తు ఈనాడేమే సత్యం వద అంటున్నారు. ఈ వ్యక్తి అయినప్పుడు సత్యాన్ని పలకడానికి ప్రయత్నం చేయటం లేదు. ఇంకా ధర్మం చరా, ధర్మాన్ని ఆచరించు అని చెప్పాడు. కానీ ఈనాటి ధర్మాన్ని చెరసాల్లో వేసి పెట్టారు. ప్రేమ సంకుచితమైనటువంటిదిగా ఉంటుండాలి. శాంతి అనేటువంటిది కూడా సంకుచితమైనటువంటిదిగా ఉంటుండాలి. సత్య ధర్మ శాంతి ప్రేమలు అన్ని కూడా ఏకత్వంతో కూడినప్పుడే మనకు ప్రకాశం అనేటువంటిది లభిస్తుంది. స్వరూపులారా, ప్రకాశం ఉంటుండాలి. ప్రకాశానికి మూల కారణం ఏమిటి? బల్బు. ఈ బల్బుకు మూల కారణం ఏమిటి? వైరుకు మూల కారణం ఏమిటి? కరెంట్. ఈ కరెంట్ అనేటువంటిది వైరు ద్వారా వచ్చి బల్బులో చేరినప్పుడు ప్రకాశం మనకు వస్తుండాలి. సత్యమే కరెంటు, ధర్మమే వైరు, శాంతియే బల్బు, ప్రేమనే లైట్. కనుక ఈ ప్రేమ అనేటువంటి ప్రకాశాన్ని మనం పొందాలనుకున్నప్పుడు అనే చక్రమైనటువంటిదిగా ఉంచుకోవాలి. ఈ బల్బు చక్కగా ఉండినప్పటికీ వైరు చక్కగా లేకపోతే అందులో కరెంటు ప్రసరించదు. ప్రాచీన కాలమునందు అన్నం బ్రహ్మ, ప్రాచీనుడు భోజనం చేసే పురము అన్నం బ్రహ్మ రసో వై విష్ణు. చూశారా? అన్నం బ్రహ్మ రసో విష్ణు. ఇంకా పదార్థమే దీని యొక్క సంపూర్ణమైనటువంటి తత్వం. శక్తి ఇది ఈశ్వరుడు. నిజంగా ప్రాచీన వారు భుజించేటువంటి వారు. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? భగవంతుడా, ఈ అన్నం అనేటువంటి స్థూలమైనటువంటి స్వరూపంతో నా దేహాన్ని కాపాడుతుండాది. ఈ దేహం యొక్క సిరి సంపదలంతా కూడా అనేక రకమైనటువంటి శక్తితో దీన్ని కాపాడుతుండాది. సంచరించేటువంటి ఒక రసమైనటువంటిది నాకు మంచి మనసుగా రూపొందుతుండాది. స్థూలమైనటువంటి ఆహారము దేహంగా తయారవుతుండాది. సూక్ష్మమైనటువంటి ఆహారము మనసుగా మారుతుండాది. సూక్ష్మమైనటువంటి యొక్క రసము వాక్కుగా వస్తుండాలి. కనుక దేహము, మనస్సు, వాక్కు ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవుడు. స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు. సంకల్పము, వాక్కు, కర్మ యొక్క ఏకత్వమే. దీనిని త్రిపుటి అని వేదాంతం చెప్తుంది. అనగా హృదయము, అనగా సంకల్పము, వాక్కు, క్రియ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం. ఈనాటి మానవత్వంలో ఈ మూడు ఏకం కావటం లేదు. మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్. ఎవరు వాడు? దురాత్మనం. మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ్యేకం, మహాత్మనం. కనుక మూడింటి యొక్క ఏకత్వమే మహత్తరమైనటువంటి శక్తి. భిన్నత్వమే కేవలం దురాత్మతత్వము. ఆత్మ ఒక్కటే అయినప్పటికీ ఆత్మ, దురాత్మ అనేటువంటి రెండు పేర్లను వహిస్తూ ఉంది. ఈ దురాత్మతత్వానికి ఏమాత్రం కూడా ఏనాటికి శాంతి లభించదు. కారణమేమనగా కరెంట్ అక్కడ లేదు, ఫెయిల్ అయిపోయింది. ఎన్ని జనరేటర్లు పెట్టుకున్నా కానీ ఈ కరెంట్ రావటం లేదు. ఒక జనరేషన్ కావాలి. అప్పుడే మానవత్వం అనేటువంటిది చక్కగా ప్రకాశిస్తుంది. మానవత్వంగా జనరేషన్. సర్వులు కూడా ఏకత్వంగా భావించేటువంటిది జనరేషన్. సర్వులు ఏకమైనప్పుడు అదే ఒక జనరేటర్ గా అవుతుంది. కరెంట్ ఫెయిల్ కాదు.
అనగా ఏమి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వము ప్రకాశిస్తూ ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తిలో ఉండేటువంటి ఒక్కొక్క బల్బులో ఉండేటువంటిది కరెంటు ఉండినప్పటికీ బల్బు ఫెయిల్ అయిపోవచ్చు. ఒక చిన్న ఉదాహరణ, అన్నింటికి మెయిన్ ఒకటే. రూము లోపల ఒక్కొక్క లైట్ వ్యతిరేకంగా పెట్టుకుంటున్నాం, కానీ మెయిన్ స్విచ్ మనం ఆఫ్ చేస్తే అన్ని రూములు చీకటి అయిపోతాయి. కానీ మెయిన్ రేటు స్విచ్ ఆన్ చేస్తే అన్ని రూముల్లోనూ లైట్లు వస్తుంది. కనుక ఈ మెయిన్ అనేటువంటి స్విచ్ ఏమిటది? అది ఏ హృదయము, అది ఏ హృదయము. హృదయంలో మనం ప్రేమను అభివృద్ధి పరచుకుంటే అన్ని హృదయాల్లో కూడా ప్రేమ అభివృద్ధి అవుతుంది, అన్ని హృదయాలు ప్రకాశిస్తూ ఉంటాయి. కనుక ఈనాడు మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి? తన నిమిత్తమై, తన కుటుంబ నిమిత్తమై కాదు, సమాజ నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి. అనగా మన ప్రేమను మన హృదయం నింపుకోవాలి. ఈ నింపుకున్న ప్రేమను ప్రతి మానవునికి పంచాలి. ఏ విధంగా నింపుకోవాలి? సత్య ధర్మము చేతనే నింపుకోవాలి. ట్యాంక్ అనేటువంటి దాంట్లో సత్యధర్మం ఉంటే ట్యాప్స్ లో అంతా సత్యధర్మంలో వస్తాయి. మన దృష్టి ఒక ట్యాప్, మన హియర్ ఒక ట్యాప్, మన వాక్ ఒక ట్యాప్, మన హ్యాండ్ ఒక ట్యాప్, అన్ని మన ట్యాప్లే. దాంట్లో ప్రేమమయమైనటువంటి ఒక జలము నింపుకున్నప్పుడు ఈ అన్ని కూడా పంచభూతములు ఎందుకు ప్రేమనే ఆవిర్భవిస్తుంది. ఏమి చేసినా కూడా సమాజం అంగీకరిస్తుంది. కనుక సమాజ